ఫ్రెండ్స్ రాజాసాబ్ కంప్లీట్ చేయడం అయితే జరిగింది. నాకు మాత్రం మూవీ యావరేజ్ మూవీ అయితే అనిపించింది అనమాట. అండ్ ముందుగా అయితే నెగిటివ్ మాట్లాడుకుందాం. ముందుగా చూసుకుంటే నెగిటివ్ ఈ లుక్, అసలు ఈ లుక్ కోసమే చాలా మంది వెళ్ళారనమాట. అన్న ఓల్డ్ గెటప్లో కనిపిస్తాడని. అండ్ అది చూసుకుంటే అది ఎక్కడ ఉండదు ఆ సీన్ అయితే. లాస్ట్ ఫస్ట్ నుంచి ఎండ్ దాకా అయితే ఆ సీన్ ఎక్కడే ఉండదు అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే హీరోయిన్. అండ్ అంతేకాదు ఈ సీన్ కూడా మూవీలో ఎక్కడ ఉండదు అనమాట. అన్న అంతమందిని దోసుకొని వచ్చే సీన్ అయితే ఎక్కడ ఉండదు. అండ్ ఈ సీన్ కూడా ఎక్కడ ఉండదు అనమాట. హీరోయిన్ చూసుకుంటే నీళ్ళలో వస్తుంది కదా, ఈ సీన్ కూడా ఉండదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఈ సీన్ కూడా ఉండదు అనమాట. తాత అద్భుతాలు చూసి ఆనందించాలి అని ఈ డైలాగ్ ఉన్న సీన్ అయితే అస్సలు లేదు మూవీలో. అండ్ నెక్స్ట్ చూసుకుంటే హీరోయిన్స్, అసలు హీరోయిన్స్ ఎందుకు ఉన్నారని కూడా అర్థం కాదనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే అన్న జోకర్ గెటప్ వేశారని చాలా మంది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మరీ వెళ్ళారనమాట. అది చూసుకుంటే అదే మనకి ట్రైలర్ 2.0లో ఏం చూపించారో అదే క్లైమాక్స్ లో చూపిస్తారు భయ్య. అండ్ నెక్స్ట్ చూసుకుంటే స్టోరీ, అసలు స్టోరీ పెద్దగా ఏం ఉండదు. అయితే స్టోరీ బాగుంది కానీ ఇంకొద్దిగా బాగా రాసుకుని ఉంటే మూవీ హిట్ అయ్యేదైతే నాకైతే అనిపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే పాజిటివ్స్. ఇప్పుడు పాజిటివ్ గురించి మాట్లాడుకోవాలంటే పాజిటివ్ విషయానికి వస్తే నాకు ముందుగా అయితే అన్న లుక్స్ నచ్చాయి భయ్య. అన్న లుక్స్ మాత్రం ర్యాంప్ ఉంది అసలు. అండ్ ఎప్పుడు చూడని ప్రభాస్ అన్న అయితే మూవీలో చూస్తామన్నమాట. బుజ్జిగాడు టైప్ అంతా కామెడీ అయితే ఉందన్నమాట. అండ్ నాకు ఇంకొకటి నచ్చింది ఏంటంటే ఎమోషన్స్ కూడా పర్లేదు అనిపించింది, ఎమోషన్ సీన్స్ కూడా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే హాస్పిటల్ సీన్ ఒకటి ఉంటుంది భయ్య, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అది కూడా. అండ్ క్రొకోడైల్ ఫైట్ సీన్ కూడా మస్తు ఉంటుంది ఆ సీన్ అయితే. అండ్ క్లైమాక్స్ కూడా బాగుంటుంది అనమాట. అండ్ దీంట్లో నాకు ఎక్కువ నచ్చింది ఏంటంటే క్రొకోడైల్ ఫైట్ సీనే. నాకు అది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది భయ్య, నిజంగా చెప్తున్నా. సో ఫైనలీ ఇదైతే నేను చెప్పదలుచుకున్నాను. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో నాకు ఖచ్చితంగా కమెంట్లో చెప్పండి. రియలీ సారీ ఇంత లేట్గా అప్లోడ్ చేస్తున్నందుకు. మార్నింగ్ షార్ట్లో అప్లోడ్ చేశా కానీ కొన్ని కారణాల వల్ల అయితే డిలీట్ చేశాను అనమాట. సో రియలీ సారీ. ఇప్పుడు లేట్ రివ్యూ చాలా అయితే చేశా, ఐఎమ్ రియలీ సారీ. మరి మీకు మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందని కూడా ఖచ్చితంగా కమెంట్లో చెప్పండి. అండ్ మీకు నచ్చిందా లేదని కూడా ఖచ్చితంగా కమెంట్లో చెప్పండి. అండ్ అంతేకాదు చాలామంది నెగిటివ్ రివ్యూస్ కూడా వస్తున్నారనమాట. అదంతా ఏం నమ్మకండి. మూవీ పర్లేదు భయ్య, వన్ టైం వాచ్ మూవీ. అండ్ ఉంటాను ఇంకా, బాయ్ బాయ్.